మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వంశీ ఆగు అక్క నన్ను పట్టుకో. వంశీ ఆగరా. అక్క అక్క పిన్ని ఫోను. వంశీ ఇది తాతయ్య ఫోన్ రా. అవునక్క ఇది ఇక్కడుందేంటి? ఇందాక తాతయ్యను అక్కడ చూసాం కదా, వెళ్ళి తాతయ్యకి ఇద్దాం పద. రే విష్ణు, ఒకవేళ నువ్వుగానే ఆ ఫోన్ తీసావా? తీస్తే చెప్పరా, నేనేమి అనను. కావాలంటే నీకు దానికి డబుల్ అమౌంట్ ఇస్తాను. నాకు మాత్రం ఆ ఫోన్ కావాలరా. అది నాకు చాలా 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 ఇంపార్టెంట్ రా. ఏంటి సార్ అలా అంటారు? నిజంగా నాకు తెలియదు సార్, నేను అసలు ఆ ఫోనే చూడలేదు. అరే ఛే! తాతయ్య ఏయ్, మీరేంటి ఇక్కడ? పోండి. పిన్ని మేము గుడికొచ్చాం. ఇదిగోండి హుండీ దగ్గర మీ ఫోన్ కనిపించింది. దేవుడా, ఫోన్ దొరికింది. ఈ ఫోన్ హుండీ దగ్గరుందా? అవును తాతయ్య, ఫస్ట్ వంశీనే చూశాడు. సారీ విష్ణు, ఫోన్ కనిపించలేదన్న టెన్షన్లో నిన్ను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను రా. అంకుల్ కి సారీ చెప్పారు, ఓకే, మరి మాకు థ్యాంక్స్ చెప్పరా? స్కూల్లో ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది తిరిగిస్తే థ్యాంక్స్ చెప్తారు కదా. మరి మీ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇచ్చాం కదా, మరి థ్యాంక్స్ చెప్పరా? ఈ పిల్లలు కోర్టు ఆర్డర్ వల్లే ఈ ఇంట్లో ఉండగలిగారు అని, అంతేగాని వీళ్ళకి మనకి ఎలాంటి బంధం లేదు, ఏ సంబంధం లేదు. మనం ఎంత హెల్ప్ చేసినా తాతయ్య మనకి థ్యాంక్స్ చెప్పరు, అంతే కదా తాతయ్య? పదక్క వెళ్దాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. దేవుడా, ఏంటి నాకు ఈ బాధ? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష? ఆలోచించు, ఎవరికి ఏ అన్యాయం చేశావో, ఎవరికి ఏ నష్టం కలిగించావో ఏది వదిలిపెట్టదు నిన్ను. కర్మ ఫలితం అనుభవించాల్సిందే, అనుభవించాల్సిందే. అయిపోయిందమ్మా, ఇంకలే. 11 ప్రదక్షిణలు పూర్తయ్యాయి, ఇంకలే. జాగ్రత్త. అమ్మా, మొక్కుబడిని దిగ్విజయంగా పూర్తి చేశావమ్మా. మంచినీళ్ళు తాగించండి. ఇంకొంచెం తాగు. చాలా థ్యాంక్స్ అండి. కాసేపు కూర్చుంటావా? పర్లేదు మేడం. నువ్వు మీ అక్క గురించి అంత మంచిగా చెప్తుంటే ఏమో అనుకున్నాను. మీ అక్కకి నీకు మధ్య
ఎలాంటి బంధం ఉందో నాకు తెలీదు. కానీ నీ మాటల్ని నీ ప్రవర్తనని చూస్తుంటే మీ అక్కంటే నీకెంత ఇష్టమో అర్థమవుతుంది. మీ అక్క నీకేమిచ్చిందో తెలియదు కానీ నువ్వు మాత్రం తన మొక్కుబడి తీర్చుకున్నావు. మొక్కుబడి తీర్చుకోవడం నా బాధ్యత మేడం. ఇంకా మీరు మా అక్క నాకేమిచ్చిందని అడుగుతున్నారు. నేను తనకి చెల్లిగా పుట్టడమే నా అదృష్టం. అమ్మా నాన్న లేకుండా ఇద్దరం పెరిగాం. తనే నాకు అమ్మా నాన్న అయ్యి నన్ను పెంచింది. తను పస్తులుండి నా కడుపు నింపింది. నన్ను బాగా చదివించడం కోసం తను పార్ట్ టైం జాబులు చేసేది. నిజంగా నీలాంటి చెల్లుండడం కూడా తన అదృష్టం. మనస్ఫూర్తిగా ఇప్పుడు మొక్కు తీర్చుకున్నావు కదా, ఇక పిల్లలకేం కాదు, సంతోషంగా ఉంటారు. పిన్ని, హాయ్ అమ్మా. మీరెప్పుడొచ్చారు? మేము ఇందాకే వచ్చాంరా. మిమ్మల్ని దూరం నుంచి చూశాను. అక్కడ చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు కదా, తర్వాత మాట్లాడదాంలే అని ఆగాను. ఏంటి పిన్ని అలా ఉన్నావు? టైర్డ్ గా ఉన్నావేంటి? మీ అమ్మ గురించిన మొక్కుంది. ఆ మొక్కు తీర్చకపోతే మీకేవైనా అవుతుందేమోనని మీకోసం పొర్లు దండాలు పెట్టింది. అవునా? పుర్లు దండాలంటే? ఇదిగో ఇక్కడిలా పడుకుని రోల్ అవుతూ వెళ్ళాలి. ఇలా గుడి చుట్టూ రౌండ్స్ వెయ్యాలి. అవునా? అలా ఎన్ని రౌండ్స్ చేయాలి? 11 రౌండ్స్. అవునా? అయితే నేను చేసేవాణ్ణి కదా. అలా వేయకూడదు నాన్న. చిన్నపిల్లలు చేయకూడదు, నేనే చెయ్యాలి. అలా రోల్ అవుతుంటే నీకు చాలా పెయిన్ వచ్చుంటుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా పిన్ని. అంత పెయిన్ భరిస్తూ మీకోసమే ఇదంతా చేసింది. మీరు బావుండాలని, మీరు బాగా చదువుకోవాలని. ఓకేనా? మీరు హ్యాపీగా ఉంటారు కదా? హ్యాపీగా ఉంటాం. అవును, తాతయ్య కనిపించారు. తాతయ్య ఫోన్ మర్చిపోతే మేమే తీసుకెళ్ళిచ్చాం. అవునా? తాతయ్య ఎక్కడున్నారు? బయటే బయటే ఉన్నారు. ఉన్నారు. అవునా? సరే పదండి వెళ్దాం. ఇవ్వు. పదమ్మా. స్వామీజీ, స్వామీజీ, ఇందాక అలా చెప్పుకుంటూ వచ్చేసారేంటి? అంటే నేను అన్యాయం చేశానంటారా? నేను బిజినెస్లోనూ ఎందులోనూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేశాను. బాధల్లో ఉన్న వాళ్ళకి వెన్ను తట్టి ధైర్యం చెప్పాను. నేను ఎలాంటి తప్పులు చేయలేదు. కానీ మీరలా అనేసరికి నాకేమీ అర్థం కావడం లేదు. ఏమో, నువ్వు అన్యాయం చేశావో లేదో అది నీకే తెలియాలి. బాగా ఆలోచించు. కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే. నీ మనసులో ఒక ఆలోచన వస్తుందంటే దానికి బీజం ఉండనే ఉంటుందిగా. స్వామీజీ, నా మనసులో మాట మీకు చెప్తున్నాను. కానీ పెంచి పెద్ద చేసి చదివించి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తే అప్పుడు వాడు మా అందర్నీ కాదు అని తను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. వాడి ప్రేమని దక్కించుకోవడం కోసం కన్నవాళ్ల ప్రేమని కూడా కాదనుకున్నాడు. 25 కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నా నా కొడుకుని క్షణాల్లో మార్చేసింది ఆ అమ్మాయి. వాడి వల్ల మా ఇంటి పరువు పోయింది. మా కుటుంబ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగింది. ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతే లేకుండా పోయింది. వాణ్ణి మర్చిపోలేక, దగ్గరికి తీసుకోలేక నరక యాతన అనుభవించాను. అందుకే వాడి పిల్లల్ని నా దగ్గరికి రానివ్వడం లేదు. పంతం పట్టింపు ఎవరి మీద? నీ వారసుల మీదనా? ఎందుకోసం? ఎవరి కోసం? ఏం సాధిద్దామని? ఇందులో నా కొడుకు తప్పేం లేదు స్వామీజీ. అంతా ఆ అమ్మాయి చేసింది. నా కొడుకు చాలా మంచివాడు. వాడికి సాయం చేయడం తప్ప మోసం చేయడం అస్సలు తెలియదు స్వామీజీ. నా కొడుకుని ప్రేమ పేరుతో తన వల్లో వేసుకుంది. మా అందరికీ దూరం చేసి వాణ్ణి పెళ్లి చేసుకుంది. వాణ్ణి కన్నందుకు మాకు కన్నీళ్లను మిగిల్చింది. చివరికి
నా కొడుకుని ఈ లోకంలోనే లేకుండా చేసింది. తప్పంతా ఆ అమ్మాయిదే, మా వాడిది కాదు. మా వాడు చేసిన తప్పేంటంటే ఆ అమ్మాయిని ప్రేమించడం మాత్రమే. తన మాట విని మమ్మల్నందర్నీ వదిలి వెళ్ళిపోవడం. ఈ విషయంలో నేను మా అమ్మని కూడా పోగొట్టుకున్నాను. అంతా కళ్ళతో చూసినట్టే చెప్తున్నా? నీకన్నీ తెలుసా? తెలుసు స్వామీజీ. మనం చూసిందే సత్యం కాదు, మనకు తెలిసిందే సర్వమూ కాదు. అన్నీ తెలిస్తే నువ్వు దేవుడు అవుతావు కదా. అన్నీ తెలుసు అనుకోవడం నీ అహంభావం. అన్నీ నేనే చేశాననుకోవడం నీ అవివేకం. ముందు దాన్ని మరచిపో. నేనే నేనే అన్నది ముందు మర్చిపో. నీ అహాన్ని తగ్గించు. అసలు విషయం తెలుసుకో. లేదంటే ఈరోజు నీ మనసులో మొదలైన ఈ క్షోభ జీవితాంతం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అభాండాలు వేసే ముందు అవతల పక్క ఏం జరిగిందో ఆలోచించు, శోధించు, పరిశోధించు, అప్పుడు మాట్లాడు. స్వామీజీ. ఓం నమః శివాయ. స్వామీజీ. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం. ఏంటండి, ఎక్కడికెళ్లారు? మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఏమండి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు. మీ ఫోన్ పోతే పిల్లలు తీసుకొచ్చిచ్చారంట కదా. ఆ ఫోన్ మామయ్య గారు మీకెంతో ప్రేమగా ఇచ్చారు. ఆ ఫోన్తోనే మీకన్నీ కలిసొచ్చాయంటారు. అది కనిపించకపోయేసరికి మీరెంత కంగారు పడిపోయి ఉంటారో నేను అర్థం చేసుకోగలను. అవును కమలా, చాలా కంగారు పడిపోయాను. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పిల్లలు ఫోన్ తీసుకొచ్చిచ్చాకే నేను రిలాక్స్ అయ్యాను కమలా. మీరు కనీసం వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పలేదంట కదా. పర్లేదులేండి, ఇప్పుడు థ్యాంక్స్ చెప్పండి. చెప్పండి. మీరు థ్యాంక్స్ చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు చెప్పకపోతే ఏమవుతుంది? ఈసారి మీరు ఫోన్ కానీ ఇంకేమన్నా కానీ పోగొట్టుకున్నా వాళ్ళు తిరిగి తీసుకురారు. మరి మీ ఇష్టం. నేను మళ్ళీ పోగొట్టుకోనులే. సరే, మీరు థ్యాంక్స్కి బదులుగా వాళ్ళని కారులో ఇంట్లో దించేద్దాం, ఓకేనా? మనందరం ఇప్పుడు కారులో వెళ్దాం, సరేనా? కమలా. రండి. హా? పిల్లలు కార్లో రావడం ఏంటి? అది కాదండి, వాళ్ళు పిల్లలు మనతో కలిసి వచ్చారా? లేదు కదా. వాళ్ళకే వాళ్ళుగా వచ్చారు. ఎవరో తీసుకొస్తే వచ్చారు. వాళ్ళకి లేనిపోని అలవాట్లు చెయ్యకు. వాళ్ళు కూడా ఇప్పుడు మనింటికే కదా వచ్చేది. కానీ ఎవరి దారి వాళ్ళదే. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏం చెప్తావు? వాళ్ళని మనతో తీసుకెళ్దాము అంటాం.
అంతే కదా? అది కుదరదు అంటున్నాను కదా. ఎందుకండి అలా అంటున్నారు? వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? కాదు కదా, మన మనవడు మనవరాలే కదా. వాళ్ళని మనతో తీసుకెళ్తే తప్పేంటి? ఇప్పుడు నేను తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు కమలా. వాళ్ళు మనతో వద్దు అంటున్నాను. అదే, ఎందుకు వద్దంటున్నారో రీజన్ చెప్పండి. పిల్లలు ఇన్నాళ్ల నుంచి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు వాళ్లపై అరిచినా కోప్పడినా వాళ్ళని చీదరించుకున్నా కానీ వాళ్ళు మాత్రం మీపై ఎలాంటి ద్వేషం పెంచుకోవడం లేదు. నోరారా తాతయ్య అని ప్రేమతో పిలుస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళండి వాళ్ళకి నిరీక్షణ? మీ మనసు ఇంకెప్పుడు మారుతుంది? ఈ రోజో రేపో ఏదో ఒక రోజు మీ కోపం పోయి పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే అది జన్మకి జరుగుతుందో లేదోనని భయంగా ఉందండి. కమలా, సరే సరే పద. మేడం, అది కాదండి వాళ్ళు. మేడం పర్వాలేదు మేడం, మీరు వెళ్ళండి. మేము ఎలా అయితే ఆటోలో వచ్చామో అలాగే తిరిగి వస్తాం. వెళ్ళండి మేడం. పిల్లలు, మనం వెళ్దామా? పిన్ని, ఈ ఎలిఫెంట్ చూడు, బాగుంది. చాలా బాగుంది కదా పిన్ని. సారీ వంశీ, సారీ స్వీటీ, నేనేం చేయలేకపోతున్నాను. సరే, ఇక వెళ్దామా? పదండి. సుజాత, ఏంటి సామాన్లు సర్దుతున్నావా? అవునమ్మగారు. సర్లే కాని, రేపు మేమందరం పెళ్లికి వెళ్తున్నాం. ఒక 5 రోజుల వరకు తిరిగి రాము. అవునా అమ్మగారు? మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోతుందమ్మగారు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా ఊరెళ్ళాలి, లీవ్ కావాలి అని. అవునమ్మగారు, కానీ మీరే వద్దన్నారుగా. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు ఊరెళ్ళు. హ్యాపీగా 5 days మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. ఇంట్లో పిల్లలు జాన్సమ్మ ఉంటారు కదమ్మా, వాళ్ళకేమైనా అవసరం ఉంటే వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఖర్చులకి డబ్బులు పెట్టుకో, నీకిష్టమైనవి కొనుక్కో, ఇష్టమైన ప్లేసెస్ చూడు, మీ వాళ్లతో నచ్చిన సినిమాకి వెళ్ళు. తీసుకో సుజాత. మేము వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాం, అప్పుడు వచ్చేసాయి. అలాగే అమ్మగారు. పద్మా, ఇంత పెద్ద ఇంట్లో ఉండాలని ఆశపడటం కాదు, ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉండడం చాలా కష్టమని ఆ ఝాన్సీకి తెలిసి రావాలి. డ్రైవర్ లేకుండా ఒక ఎక్స్యూవీ వెహికల్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో, ఎంత చిరాకుగా ఉంటుందో, పనోళ్లు లేకుండా ఇంత పెద్ద ఇంట్లో ఉండడం కూడా అలాగే ఉంటుందని తనకి తెలియాలి. ఆ ఝాన్సీకి ఎవరి నుంచి ఏ సాయం ఉండకూడదు. ఈ 5 days ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూ, క్షణం క్షణం భయపడుతూ బ్రతకాలి. అలా కాదు వంశీ, ఇదిగో ఇలా రాయాలి, ఇలా రాయాలి. ఓకేనా? హాయ్ ఫోక్స్. హాయ్ బాబాయ్. ఏంటి మీ పిన్ని మీతో హోంవర్క్ చేయిస్తుందా? అవును బాబాయ్. ఇదిగోండి, మీకు చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్ యూ బాబాయ్. నాన్న, మేము 5 days ఊరెళ్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సార్, మీరేం కంగారు పడకండి. మీ ఇంటిని మేమేమీ మింగేయం.
పిల్లలు కూడా వస్తువులేమీ పగలగొట్టకుండా నేను చూసుకుంటాను. ఎందుకు ఝాన్సీ గారు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? నా ఉద్దేశం అది కాదు. మరి ఫర్నిచర్ పాడు చేస్తారనా? కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. అంటే నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానా? నేను అలా అనలేదండి. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. అసలే ఇంట్లో ఎవరు ఉండటం లేదు. మొన్న చూశారు కదా, వంశీకి దెబ్బ తగిలినప్పుడు సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా పోయారు. అప్పుడు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి? అలాంటిదే మళ్ళీ జరగకూడదు అని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. నేను పిల్లల గురించి మాట్లాడుతుంటే మీరేమో వస్తువుల గురించి, ఫర్నిచర్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు నన్ను అలా ఆలోచించేలా చేస్తున్నారు. ఏమండి, భోజనం చేశారా? చేశాను. ఎందుకు? నా బుర్ర తింటుంటేనో. సరే, మీరు ఇంతలా చెప్తున్నారు కదా, జాగ్రత్తగా ఉంటాంలేండి. డోంట్ వరీ, నేను మీకు 2 కానిస్టేబుల్స్ని కూడా సెక్యూరిటీగా పెట్టి వెళ్తాను. ఏమీ అవసరం లేదు సార్, ఐ కెన్ టేక్ కేర్. నేను చూసుకుంటాను. ఓకే, కూల్. మీరు చూసుకోగలరు, నాకు తెలుసు. తెలిసినప్పుడు మరి సెక్యూరిటీ ఎందుకో? సరే, మీ ఇష్టం. బాబాయ్, నిజంగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ నాన్న, నాకు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుంది. కానీ తాతయ్య మాట కాదనలేం కదా. ఆ, తాతయ్య మాట కాదనిలేం, నాన్న మాట వద్దనిలేం. ఇలాంటి సాకులు ఎందుకండి? వెళ్తుంటే వెళ్తున్నామని చెప్పండి. నేను అదే అంటున్నానండి. ఎందుకంత సీరియస్గా మాట్లాడతారు? సరే పిల్లలు, నేను మీకు అక్కడి నుంచి ఏం తీసుకురావాలి? వాళ్ళకేమీ వద్దు. నేను వాళ్ళని అడుగుతున్నాను కదా. నేను కూడా వాళ్ళ గురించి చెప్తున్నాను. సరే, మీకేం కావాలి? నాకు కూడా ఏం వద్దు. లేదులేండి, స్ట్రెస్ రిలీఫ్ బాల్ ఒకటి తీసుకొస్తా. ఈ మధ్య మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అదుంటే కొంచెం రిలీఫ్ అవుతారు. ఏమీ అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్ మై స్ట్రెస్. పోనీ మేకప్ కిట్ ఏమైనా తీసుకురామంటారా? మా పిన్నికి మేకప్ కిట్ ఏం అవసరం లేదు, తను నేచురల్ బ్యూటీ. ఈ అమ్మాయి పేరు ఝాన్సీ. తను అడ్వకేట్గా పనిచేస్తుంది. రోజు ఇంటి నుండి కోర్టుకు వెళ్తూ ఉంటుంది. మీకు ఆ అమ్మాయి ఫోటో సెండ్ చేస్తాను. అరిచారంటే చంపేస్తాను. నోరు మూయండి.